సిప్రేంద్ర తాజా వార్త రాజధాని రైతులకు ఇవాళ ప్లాట్ల కేటాయించనున్నారు. గతంలో మాదిరి లాటరీ ద్వారా కేటాయించనున్నారు. ఇక 14 గ్రామాల్లో 90 మంది రైతులకు 135 ప్లాట్లను సిఆర్డీఏ ఇవ్వనుంది. నిడమరులో 58, పచ్చుకలపాలెంలో 3, అనంతవరంలో 1, పినుమాక లింగాయపాలెంలో 7, వెలగపూడిలో 25, మందడంలో 21, బల్కాపురంలో 10, కురగలలో 7, తేలపాడులో 2 ప్లాట్లు కేటాయించనున్నారు. రాయపూర్లోని సిఆర్డీఏ కార్యాలయంలో ఈ లాటరీ తీస్తారు. ఉండవల్లిలో మెట్ట భూములు ఇచ్చిన 201 మంది రైతులకు 390 ప్లాట్లు ఇస్తారు. ఇక మధ్యాహ్నం 3 గంటలకు ఉండవల్లి రైతులకు ఈ లాటరీ ద్వారా ప్లాట్లు కేటాయించనున్నారు. రెడ్డికి అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి ఫోన్లో అందిస్తారు. ఎస్ కాంతి. ఈ రోజు రాజధానిలో ఎవరైతే రైతులు భూములు ఇచ్చారో వారందరికీ కూడా ఈ లాటరీ సిస్టమ్ ద్వారా ఆ రైతులకు ఏదైతే భూములు కేటాయింపులు అయితే చేపడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పుడే అమరావతి నిర్మాణం కోసం భూములు ఇచ్చినటువంటి రైతులకు ఏదైతే ఈ లాటరీ విధానంలో ఈ మొత్తం 15 గ్రామాల్లోని 5 రైతులకు ఈసారి ప్లాట్ల కేటాయింపు చేపడుతున్నారు. సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో జరుగుతున్నటువంటి ఈ లాటరీ ఏదైతే ఉందో మొత్తం 14 గ్రామాల రైతులు ఉండవల్లిలోని మెట్ట భూములు ఇచ్చినటువంటి 200 మంది రైతులకు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు లాటరీ ద్వారా ప్లాట్లు కేటాయింపు చేయబోతూ ఉన్నారు. ముఖ్యంగా ప్లాట్ల కేటాయింపులు గ్రామాల వారీగా ఉండేలాగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. నిడమరులో 58 ఫ్లాట్లు, అలాగే పిచ్చుకలపాలెంలో 3, పెనుమాకలో 7, లింగాయపాలెంలో వెలగపూడిలో 21, మంత్రంలో 20 ఫ్లాట్లు. ఇలా మొత్తంగా ఫ్లాట్లను ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క మెట్ట భూమి ఇచ్చినటువంటి 200 మంది రైతులకు 390 ఫ్లాట్లు కేటాయించేందుకు సిఆర్డీఏ అధికారులు ఏదైతే ఇప్పటి వరకు 29,203 మంది రైతులకు 69,421 ఫ్లాట్లను అయితే కేటాయించడం జరిగింది. అయితే వీటిలో 2019కి 27,323 మందికి ఫ్లాట్లు కేటాయించగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1,366 మందికి ఈ ఫ్లాట్లను కేటాయించారు. ఫ్లాట్లు కేటాయించేందుకు రైతులు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకునే విధానంగా కూడా అన్ని ఏర్పాట్లు చేపట్టడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ కాంతి.